ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నం పోర్టు ముందు నిర్వాసితులు ధర్నాకు దిగారు. గ్రామాలు ఖాళీ చేయించేటప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని, కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తానని ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పటివరకు హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించే వరకు పోరాటం ఆగదని తెగేసి చెప్పారు. గత 2 రోజులుగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులకు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆయన ఐవీ రెడ్డి అని ఒక ఆయన ఇక్కడ వస్తుంటాడు, రిటైర్డ్, ఈ మ్యారిటైమ్ బోర్డు తరఫున. ఆయన వచ్చి అట్టేం ఉండదు, పూర్తి స్థాయిలో మీకు సమాచారం మేరకు జరుగుద్దని ఆ రోజున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, జిల్లా కలెక్టర్, ఆ రోజున్న కలెక్టర్, వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే నేను వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తారేమో, దాంట్లో మీకు అవగాహన లేకుండా ఎక్కడైనా ఇబ్బంది పడతారేమో, ఆ రోజు వస్తే సరిపోతుందని చెప్పి నేను భావించా. కానీ ఒకంత ముందుకు తీసుకొచ్చి నన్ను ముందుకు నెట్టి వాళ్ళు పక్కల తిరగతా సంతోషంగా మా పనులు జరుగుతున్నాయి, మాకేం లక్షణంగా ఉంది, నీళ్లు పంపియండి, ఆయిల్ పంపియండి లోపలికి, లేకపోతే మేమేదో పోలీస్ కేసులు పెడతాము, దొంగ కేసులు పెడతాము, ఏదో బ్యాటరీలు పోయి నేను పెడతామన్నారంట. ఎన్ని కేసులు పెట్టినా నేను చూస్తా, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఆ కేసులు ఏదో వాళ్ళు ఎవరి మీద పెడతారో వాటన్నిటిని నేను భరాయిస్తాను, మీకేమి అటువంటి ఇబ్బంది రానీను. అలాగే మీరు 3 రోజుల నుంచి మీరు గ్రామం మీద మీరు ఏదైతే